నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటించిన ప్రతిసారి ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ఎవరో ఒకరు బలవుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం పర్యటిస్తున్నారు? బూతులు మాట్లాడిన నాయకులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా? ఇది ఎక్కడ విచిత్రము? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉందంటే, గాయపడిన వారిని కాకుండా ఆ గాయాలకి కారణమైన వారిని పరామర్శించడానికి వస్తున్నట్లుంది. దీన్ని రివర్స్ టెండరింగ్ అంటారేమో. పోయినసారి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటించిన ప్రతిసారి ఎవరో ఒకరు బలవుతున్నారు. పోయినసారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాన్ని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారే కానీ మరి ఆర్థికంగా ఏమైనా సహాయం చేశారా? నిన్న కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన సందర్భంగా 2 ప్రాణాలు కోల్పోయారు కార్యకర్తలు. మరి వారి కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? లేదంటే ఏదైనా ఆర్థికంగా సహాయం చేశారా? ఈ పరామర్శల పరంపర యాత్ర కొనసాగుతుందే కానీ ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. మరి ఈసారన్నా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.